ఎలిజారో ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అంటే ఏంటి? ఎలిజారో ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ గురించి చాలా మందికి తెలియదు. ఇట్స్ అ వర్సటైల్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్. జనరల్గా మనం ఆర్థోపెడిక్ కండిషన్స్లో ఫ్రాక్చర్స్ కానీ అయితే మనం ప్లేట్ కానీ నెయిల్ కానీ వేసి ఫిక్స్ చేస్తాం. దాన్ని ఇంటర్నల్ ఫిక్సేషన్ అంటాం. కానీ ఎలిజారో ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ ఒక వర్సటైల్ సిస్టమ్. దీన్ని మనం కాలు బయట వేస్తాము, రింగుల్లా ఉంటుంది. ఇలా మీకు కనిపిస్తుంది కదా ఇమేజ్లో, అలా ఉంటుంది. సో ఈ కండిషన్స్, ఎలాంటి కండిషన్స్లో మనం దీన్ని వాడొచ్చు? వెన్ ప్లేట్స్ అండ్ నెయిల్స్ ఆర్ నాట్ పాసిబుల్. అంటే కొన్ని కండిషన్స్లో ఫ్రాక్చర్ మల్టిపుల్ పీసెస్ అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం నెయిల్స్ కానీ ప్లేట్స్ కానీ ఇంటర్నల్గా వేయలేము. అండ్ కొన్నిసార్లు కంపౌండ్ ఫ్రాక్చర్స్, అంటే ఎప్పుడైతే ఎముక బయటికి వస్తుందో అండ్ అసోసియేటెడ్ విత్ సమ్ బ్లడ్ లాస్ అండ్ కంపౌండ్, ఇట్లాంటి వాటిల్లో కూడా మనం ఇంటర్నల్గా ఫిక్స్ చేయలేము, ఎందుకంటే దట్ క్యాన్ కాజ్ ఇన్ఫెక్షన్స్. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొడాలిటీ టు ట్రీట్ అ ఫ్రాక్చర్ ఇస్ ఎలిజారో ఎక్స్టర్నల్ ఫిక్సేషన్. రింగ్స్ వేస్తాము అండ్ ఫ్రాక్చర్ని ఎక్కువగా ఇన్సిషన్ ఇచ్చి కోసి దాన్ని కూర్చోపెట్టకుండా ఇండైరెక్ట్ రిడక్షన్ పద్ధతిలో ఫ్రాక్చర్ని ఫిక్స్ చేయొచ్చు. దీంతో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అస్సలు ఉండవు. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పేషెంట్ నెక్స్ట్ డే నుంచి నడవచ్చు. దే క్యాన్ బేర్ వెయిట్ లైక్ హౌ యూ ఆర్ ఏబుల్ టు సీ ఇన్ దిస్ వీడియో. దే క్యాన్ బేర్ వెయిట్ విత్ ద ఫిక్సేటర్. అండ్ ఇస్ ఇట్ వెరీ కంబర్సమ్? ఇబ్బంది ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఇవన్నీ ఆర్ మేనేజబుల్ విత్ పెయిన్ మెడికేషన్, ఫిజియోథెరపీ అండ్ గుడ్ రీహాబిలిటేషన్. అండ్ ఎలిజారో ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ని ఇంకెందులో వాడొచ్చు? చిన్నపిల్లల్లో వాడొచ్చా? ఖచ్చితంగా వాడొచ్చు. చిన్నపిల్లల్లో కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. అంటే ఒక ఎముక లేకపోవడం, మిస్ అవ్వడం, లేదా ఒక కాలు ఇంకో కాలు కంటే పొట్టిగా ఉండడం. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఎలిజారో ఫిక్సేటర్ని యూస్ చేస్తూ కాల్ లెంత్ పెంచవచ్చు, డిఫార్మ్డ్గా ఉండలేం. ఈ పాపలో కనిపిస్తుంది కదా, ఇట్స్ అ గ్రాటెస్క్ డిఫార్మిటీ. సో ఇట్లాంటి కండిషన్స్ని మనం ఎలిజారో ఫిక్సేటర్తో గ్రాడ్యువల్గా 1 mm ఇంక్రిమెంట్స్లో కరెక్ట్ చేయవచ్చు. So this was literally about 1 year it took time to correct this deformity, and finally she's able to walk comfortably with this. So it's a very versatile system. Generally common people ee fixator ni chusi bhayapadtaru, like how is it possible to treat patients with this ani, but trust me, it's a very comfortable and best fixator to treat various conditions in orthopedics.